అసలు నువ్వేం చేస్తున్నావు? నేను పని చేస్తున్నాను, కనిపించట్లేదా? సంజు, ఎప్పుడు చూసినా మీకు పని పని పని. ఆఫీస్లో పని, ఇంట్లో పని, ఎప్పుడు చూసినా పని. నా ఫీలింగ్స్ అసలు అర్థమే చేసుకోవడం లేదు. నా అవసరాలను అసలు పట్టించుకోవా? చెప్పు. నేను తల్లిని కాలేకపోతున్నాను. కానీ నీ ప్రేమ కూడా సంజు, నా వల్ల కాదు. ఈ పని పక్కన పెట్టి నన్ను ప్రేమించు. నేను ఒప్పుకోను. నన్ను ప్రేమించు. స్మిత, నువ్వెంత ప్లీజ్. చెప్పినా నేను నేను చెప్పేది వదలను, వదలు. వదలు. నీకు తెలుసు కదా, ఎందుకు అర్థం చేసుకోవు? సారీ, నేను నిన్ను హర్ట్ చేశాను. మరి నా ప్రాబ్లంని అర్థం చేసుకో. 6 సంవత్సరాలు అవుతుంది నీకు ఒక బిడ్డని ఇవ్వలేకపోయాను. డాక్టర్ నా బాడీలో స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవ్వమని చెప్పేశారు. ఈ విషయం నేను నీకు చెప్పాను. ఇప్పుడు సెక్షువల్ ఫంక్షన్ కూడా నాకు స్టార్ట్ అయింది. ట్రీట్మెంట్ తీసుకుని అలసిపోయాను. చూడు, నేను నిన్ను అర్థం చేసుకోగలను. ప్లీజ్ కొంచెం పేషెన్స్గా ఉంటావు. మొత్తం సర్దుకుంటాయి. ఫ్రెండ్స్, జీవితంలో ఏ బంధాన్నైనా కాపాడేది ఒకటి మాత్రమే, ఇంకది నమ్మకమే. నమస్తే, నేను రాజీవ్ భరద్వాజ్. ఇంకా నేరం యొక్క కొత్త ఎపిసోడ్కి మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. నేను చెప్పినట్టు ఏ బంధానికైనా పునాది నమ్మకమే. సంబంధాల్లో ఇది చాలా ముఖ్యమైన విషయం. కానీ ఈ నమ్మకం ఎప్పుడు బ్రేక్ అవుతుందంటే, మనం స్వార్థంగా మారి మన గురించే మనం ఆలోచించేటప్పుడే. మన సంతోషాలు, మన అవసరాల గురించి ఆలోచించేటప్పుడు. ఇవాల్టి మన కథ కూడా ఇలాంటిదే. పైపైన చూస్తే సంజయ్ స్మిత వాళ్ల సంబంధం మామూలుగానే ఉన్నట్టుంటుంది, నార్మల్గా. కానీ స్మితకి తల్లి కావాలనే కోరిక, ఇంకా తన ఫిజికల్ రిలేషన్షిప్, ఈ రెండు సంబంధాన్ని నార్మల్గా ఉండనిస్తాయా? ఇంకా పోను పోను వీళ్ళిద్దరి సంబంధంలో పగుళ్ళు ఏర్పడతాయా? రండి చూద్దాం. సారీ, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. టిఫిన్ బాక్స్ ఇవ్వండి, నేను ఆఫీస్లో తింటాను. ఏంటి అలా ఉన్నావు? అరే, అడిగేది నిన్నే. ఏమీ లేదా? అలాంటప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నావు? అరే, నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నీకు తెలుసా, చాలా ఏళ్ల తర్వాత నా ఫ్రెండ్ రాకేష్ని మీట్ అయ్యాను. తన తమ్ముడు కూడా నాకున్న ప్రాబ్లమే ఉంది. అతను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. అతనిప్పుడు సంతోషంగా ఉన్నాడు. మరో విషయం ఏంటంటే, అతనికి బిడ్డ కూడా పుట్టింది. నేను అతని దగ్గర డాక్టర్ నంబర్, అడ్రస్ కూడా నేను తీసుకున్నాను. చెప్పేది నీకే. నీ కోపం న్యాయమైంది. కానీ నీకు నేను ఎలా చెప్పగలను చెప్పు, నేను ఎంత బాధలో ఉన్నానని? నాకు తెలుసు నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నావు. అదే అంటారుగా, ఎంటీ మైండ్ ఈస్ డెవిల్స్ హౌస్ అని. అంటే యాక్టింగ్ క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత స్టూడెంట్స్ వస్తారు. వాళ్ళతో పాటు ఉంటే నీకు కూడా కాలక్షేపం అవుతుంది. యాక్టింగ్ క్లాస్ ఇంతవరకు ఒక ఎంక్వైరీ కూడా రాలేదు. యాక్టింగ్ క్లాస్ అంట. అరే, ఏంటి అంతేనా? రేపు ప్రింట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్యాంప్లెట్స్ కూడా ప్రింట్ చేయిస్తాను, ఓకేనా? యాడ్ చూసిన తర్వాత మనుషులకు కూడా అర్థం అవుతుంది. స్టూడెంట్ వెతుక్కుంటూ వస్తారు. నువ్వేం బాధపడకు. నీ యాక్టింగ్ క్లాస్ త్వరలోనే స్టార్ట్ అవుతుంది, ఓకేనా? సరే, మరి నేను బయలుదేరుతున్నాను. సాయంత్రం కలుద్దాం. ఎస్. హలో మ్యామ్, మై సెల్ఫ్ ఆర్యన్ పూరి. అది బయట యాక్టింగ్ అకాడమీ బోర్డు చూశాను, దాని గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. అది మీరు స్మిత మ్యామే కదా? అవును, నేనే. రండి, లోపలికి రండి, మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ఆర్యన్, ఇంతకు ముందు నువ్వెప్పుడైనా యాక్టింగ్ క్లాస్కి వెళ్ళావా? అంటే ఫార్మల్ ట్రైనింగ్ అలాంటిదేమైనా? మ్యామ్,
యాక్టింగ్ క్లాస్కంతా ఏం వెళ్ళలేదు. ఇక ఫార్మల్ ట్రైనింగ్ కూడా ఏం తీసుకోలేదు. యాక్చువల్‌గా దీనికైతే నాకు ఛాన్సే దొరకలేదు. కానీ మ్యామ్ అలాగా? నేను స్టేజ్‌లో కొంచెం పెర్ఫార్మ్ చేశాను. ఇప్పుడు నేను యాక్టింగ్‌ని కెరియర్‌గా మార్చుకుందాం అనుకున్నాను. గుడ్. కానీ యాక్టింగ్ నేర్చుకోవడం వల్ల కాదు, అబ్జర్వేషన్‌తో వస్తుంది. ఐ మీన్ యాక్టింగ్ ఈజ్ ఆల్ అబౌట్ అబ్జర్వేషన్, ఫీలింగ్స్ అండ్ ఎగ్జిక్యూషన్. ఎనీవేస్, నేను క్లాసెస్ తీసేటప్పుడు ఇవి కూడా నేర్పిస్తాను. మ్యామ్ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? త్వరలోనే స్టార్ట్ చేస్తాను. ఇంకొంతమంది స్టూడెంట్స్ దొరికిన తర్వాత నేను ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేస్తాను. కానీ ఈవినింగ్ 4:00 తర్వాతే చేస్తాను. నీ క్లాస్ ఇక్కడే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకొంతమంది స్టూడెంట్స్ దొరికిన తర్వాత వేరేదైనా ప్లేస్ని చూసి బ్యాచ్ని స్టార్ట్ చేస్తాను. ఒకవేళ నీకేదైనా ప్రాబ్లం నో లేకపోతే మ్యామ్ ఏం పర్వాలేదు. అయితే నేను రేపటి నుంచి సాయంత్రం 4 వచ్చేస్తాను. రేపటి నుంచి వచ్చాయి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. బాయ్. సంజయ్, నాకేమనిపిస్తుందంటే ఇంకా ఈ న్యూస్ పేపర్లో ఈ యాక్టింగ్ క్లాస్ గురించి యాడ్ ఇవ్వక్కర్లేదని. ఏ ఏమైంది? ఈరోజు ఒక స్టూడెంట్ వచ్చాడు, జాయిన్ అయ్యాడు. ఇక నుంచి ఒక్కొక్క స్టూడెంట్ జాయిన్ అవ్వచ్చు కదా. ఓకే, ఇది మంచి విషయమే. నీ మనసు కూడా బాగుంటుంది. ఐ హోప్ సో. ఈ అబద్ధం నేను పొందడానికి చెప్పానంటే దానికి ఏంటి అర్థం? ఒకవేళ నేను మ్యామ్ డైలాగ్ మర్చిపోయాను. ఆర్యన్, యాక్టింగ్ అంటే డైలాగ్ చెప్పడం మాత్రమే కాదు. నేను నిన్నటి నుంచి ఇదే చెప్తున్నాను. యాక్టింగ్ ఈజ్ ఆల్ అబౌట్ అబ్జర్వేషన్. ముందు అబ్జర్వ్ చేయి, తర్వాత ఇమాజిన్ చేయి, ఆ తర్వాత నువ్వు ఫీల్ అవ్వు, ఆ తర్వాత నువ్వు ఎగ్జిక్యూట్ చేయి. ఏ రోజైతే నువ్వు ఈ స్క్రిప్ట్ లోపలికి ఎంటర్ అవుతావో, ఈ ఆత్మని నువ్వు తాకుతావో, ఈ క్యారెక్టర్ని జీవిస్తావో, అప్పుడు నువ్వు డైలాగ్ని గుర్తించుకుని చెప్పాల్సిన అవసరం ఉండదు. నీ అంతట నువ్వే డైలాగ్ని చెప్పగలవు. నీ అంతట నువ్వే డైలాగ్స్ అన్ని బయటకు చెప్పగలవు. అర్థమైందా? ఓకే మ్యామ్, నాకు అర్థమైంది. ఇంకొకసారి నేను మళ్ళీ ట్రై చేస్తాను. ఈ అబద్ధం నేను పొందడానికి చెప్పానంటే ఏంటి అర్థం? నా వల్ల కావట్లేదు మ్యామ్. ఇలా వర్కౌట్ అవదు. నువ్వు ఫీల్ అవ్వాలి. ఓకే, ముందు నేను చెప్పినట్టు నువ్వు చేస్తూ ఉండు. నీ ముందు నీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టు ఫీల్ అవ్వు. ఓకే, ఆ తర్వాత నువ్వు డైలాగ్ చెప్పు. కానీ మ్యామ్ నాకు గర్ల్ ఫ్రెండ్ ఎవరు లేరు. ఇది నీ గర్ల్ ఫ్రెండ్ ఏం కాదు, కానీ ఈ క్యారెక్టర్ ఉందే, దీనికి గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా. ఇప్పుడు నువ్వు ఈ క్యారెక్టర్లో ఉన్న డైలాగ్ చెప్తున్నావు. సో నువ్వు ఫీల్ అవ్వాలి. సో దీని ఆత్మని నువ్వు టచ్ అవ్వాలి. సో నువ్వు ఈ క్యారెక్టర్లోకి వెళ్ళి జీవించాలి. కాబట్టి నీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టు ఫీల్ అవ్వాలి. ఓకే, నువ్వు ఈ విధంగా కూడా చెయ్యి. నేను నీ ముందున్నాను, ఇలా అనుకో. ఇప్పటికీ నీ గర్ల్ ఫ్రెండ్ అనుకో. తర్వాత నీ డైలాగ్స్ చెప్పు. మ్యామ్ ట్రై చేస్తాను. ఉమ్, నిన్ను పొందడానికి నేను ఈ అబద్ధం చెప్పానంటే దానికి ఏంటి అర్థం? నీ ఫేస్ తప్ప నాకింకా ఎవరి ఫేస్ కనిపించలేదంటే దానికి నువ్వు ఏమంటావు? ఒకవేళ రావట్లేదు మ్యామ్. ఒకవేళ నేను నిన్ను పొందటానికి అబద్ధం చెప్పానని నీకు అనిపిస్తే ఏంటట? ఒకవేళ నాకు నీ పేరు తప్ప ఇంకే పేరు వినిపించకపోతే ఏంటి? ఒకవేళ నీ ఫేస్ తప్ప నాకు ఇంకెవరి ఫేసు కనిపించకపోతే ఏంటంట? ఒకవేళ నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తే ఏంటంట? ప్రేమ ఒకటే సరిపోదు కదా. ప్రేమ మాత్రమే సరిపోదు కదా.